హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట మునక్కాయ మామిడికాయ పులుసు. చాలా బాగుంటుందండి. మనకి జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏం సహించినప్పుడు ఈ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మునక్కాయ మామిడికాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు: 2 మునక్కాయలు, ఒక మీడియం సైజు మామిడికాయ, 3 మీడియం సైజు టమోటాలు, ఒక పెద్ద ఆనియన్, కొద్దిగా చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ముందుగా అయితే వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి మునక్కాయ మామిడికాయ పులుసు. మా ఇంట్లో పెద్దవాళ్ళు జ్వరం గిరం వచ్చినప్పుడు ఇలా కర్రీ చేసి పెట్టేవాళ్ళు. నోటికి చాలా బాగుంటుంది. జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా అయిపోతుంది కదండి, అలాంటప్పుడు ఇలా పుల్ల పుల్లగా కారకారంగా తింటే చాలా బాగుంటుంది నోటికి. మామిడికాయకి చెక్కు తీసుకోవాలండి, లేదంటే వగురుగా ఉంటుంది కర్రీ. చెక్కు తీసుకొని సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఈ కర్రీ మా నాన్నమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. చాలా బాగుంటుందండి. ముట్టితో సహా వేసేసుకోవాలి ఈ కర్రీలో. మామిడికాయ ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి, తొక్కు తీసేసి ఈ విధంగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముట్టితో సహా వేసేసుకోవచ్చు, ఏం కాదు. తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. మన పెద్దవాళ్ళు కర్రీస్ చాలా బాగా చేసేవాళ్ళండి. మన నెల్లూరు సైడు మునక్కాయ మామిడికాయ పులుసు ఇలాగే చేస్తారు. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా ఉల్లి తరుగు కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి టమాటాలు ఎలాగున్నాయో. కొంతమంది టమాటాలు కాయలు కాయలుగా వేసి వండేస్తుంటారు. ఈ విధంగా కుళ్ళిపోయిన కాయలు, పుచ్చిపోయిన కాయలు వస్తే కర్రీలో పడిపోతుంటాయి, చూసుకొని వేసుకోవాలి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా టమాటాలు కాయలు కాయలుగా వేసుకోకూడదండి. ఒక్కొక్కసారి టమాటాల్లో పురుగులు వస్తున్నాయి. చూసుకొని కర్రీలో వేసుకోండి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మునక్కాయలకైతే పీస్ తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా పీస్ తీసుకోవాలి. మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా, మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పీస్ తీసుకోవాలి మునక్కాయకి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మునక్కాయ మామిడికాయ పులుసు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, జ్వరాలు జలుబులు ఎక్కువగా ఉంటాయి. ఈ కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నోటికి రుచిగా ఉంటుంది. ఇందాక మనం 3 టమోటాలు తీసుకున్నాము. ఒక టమోటా డ్యామేజ్ అయింది. ఇంకొక టమోటా తీసుకొని మనం కట్ చేసుకుంటున్నాం సన్నగా. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. చాలా బాగుంటుంది. ఇదండి టమాటా కూడా కట్ చేసేసుకున్నాము, పక్కన పెట్టేసుకుందాము. ఇవండి మునక్కాయ మామిడికాయ పులుసుకి కావలసిన పదార్థాలు అన్నీ కట్ చేసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మెంతులు కాస్త వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు చిటిపట్లాడిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇవిగోండి, మొన్న ఫ్రిడ్జ్లో పచ్చిమిరపకాయలు పండిపోయాయి కదా, వాటిని మనం ఆరబెట్టాము. అవి ఎండుమిరపకాయలు అయ్యాయి. ఇవిగోండి ఆ ఎండుమిరపకాయలు ఇప్పుడు నేను కర్రీలో తాలింపుకు వేస్తున్నాను. ఏది వేస్ట్ చేసుకోకూడదండి. పండిపోయిన పండు మిరపకాయలు ఆరబెడితే ఎండుమిరపకాయలు అయ్యాయి. వాటిని మనం తాలింపుకు వాడుతున్నాము. ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసి కాస్త వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రేఖలు ఈ విధంగా కచ్చా పచ్చా దంచి వేసేయాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేయాలి. ఈ తాలింపు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ.
చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కర్రీని అయితే చాలా జాగ్రత్తగా వండుకోవాలి. ఇందులో ఒక అర స్పూన్ పసుపు కూడా వేసి ఈ ఎర్రగడ్డ ముక్కలు కాస్త వేగనివ్వాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏమీ సహించినప్పుడు ఇలా మునక్కాయ మామిడికాయ పులుసు చేసుకుంటే పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుందండి, నోటికి రుచిగా. ఈ విధంగా వేగనిచ్చి ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేయాలి. ఇప్పుడు ఈ ఎర్రగడ్డ టమాటా కాసేపు మగ్గనివ్వాలి. ఎర్రగడ్డ టమాటా బాగా మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గించుకొని ఎప్పుడైనా మనం వంట చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వంట చేసుకోవాలి. ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మునక్కాయ ముక్కలు వేసేయాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఈ మునక్కాయ ముక్కలు, ఎర్రగడ్డ టమాటా బాగా కలుపుకోవాలి. కాస్త ఆయిల్లో మగ్గించుకోవాలి ఈ మునక్కాయ ముక్కల్ని పచ్చి వాసన పోయే వరకు. ఇలా మగ్గించుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. హోమ్ మేడ్ ధనియాల పొడి. మేము ఏమైనా ఇంట్లోనే తయారు చేసుకుంటామండి, బయట నుంచి కొనము. తగినంత కారం, కల్లుప్పు తగినంత. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చాలా సింపుల్ రెసిపీ, మునక్కాయ మామిడికాయ పులుసు. మా నెల్లూరు సైడు ఈ కర్రీ ఎక్కువగా చేస్తుంటారు. మనకి జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏమీ సహించినప్పుడు ఇలా కర్రీ చేసుకొని తింటే మునక్కాయ మామిడికాయ పులుసు చాలా బాగుంటుందండి. కొద్దిగా చింతపండు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం తీసుకొని ఇందులో వేసేయాలి. ఎక్కువ చింతపండు ఏం అవసరం లేదండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. ఈ చింతపండు రసము మగ్గించుకున్న మునక్కాయ గుజ్జులో వేసేయాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఒకసారి బాగా కలిపేసి పెద్ద మంట పెట్టేసి తెల్లనివ్వాలి. మూత పెట్టేసి తెల్లబెడదాము. చూడండి మన మునక్కాయ పులుసు ఎలా తెల్లుతుందో. ఒకసారి బాగా కలుపుదాము. ఇలా ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద బాగా తెల్లబెట్టుకోవాలి. చూడండి ఇలా తెల్లుతున్నప్పుడు
ఒకసారి బాగా కలిపేసి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇదైతే బాగా మరగాలండి. ఇలా తెల్లుతున్నప్పుడు ముందుగా మనం కట్ చేసి పక్కనుంచిన మామిడి ముక్కలు, మామిడి ముట్టండి, మామిడి ముట్టితో సహా వేసేసుకోవాలి. ఈ మామిడి దబ్బలు ముట్టి వేసేసి ఒకసారి బాగా కలిపి కాస్త తెల్లబెట్టుకోవాలి. ఈ టైంలో ఉప్పు చెక్ చేసేసుకోవాలండి. ఇలా తెల్లబెట్టుకోవాలి. చూడండి ఇలా తెల్లుతుంది కదా. పెద్ద మంట మీద ఇలా తెల్లుతున్నప్పుడు ఒక్కసారి బాగా కలిపి ఇది అలా పొయ్యి మీద పెట్టేసే కర్రీ కాదండి, చాలా జాగ్రత్తగా వండుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసి మంట సన్న మంట పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. సన్న మంట మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయాలండి. చూడండి మన కర్రీ ఎలా ఉందో. ఇదండి ఉడుకుతుందండి మన కర్రీ. మన మునక్కాయ మామిడికాయ పులుసు 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మునక్కాయ మామిడికాయ పులుసు. ఇదండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇప్పుడైతే ఈ కర్రీ ఉడికిపోయిందండి. ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైన అలా చల్లుకుని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే మునక్కాయ మామిడికాయ పులుసు రెడీ అండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏమీ సహించినప్పుడు, పుల్ల పుల్లగా కారకారంగా తినాలి అనుకున్నప్పుడు ఇలా మునక్కాయ మామిడికాయ పులుసు చేసుకొని తినండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. చాలా కమ్మగా ఉంటుందండి నోటికి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మునక్కాయ మామిడికాయ పులుసు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్